హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఉగాది స్పెషల్ శనగపప్పు కట్టుచారు. ఉగాది రోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు చేసుకునే ఈ రెసిపీ ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా నాతో పాటు వీడియో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఉడికించుకున్న శనగపప్పులో నుండి కట్టును ఒక గిన్నెలో వడగట్టి తీసుకోవాలి. ఉగాది రోజు ఈ రెసిపీ అందరూ ఖచ్చితంగా ఇళ్ళల్లో చేసుకుంటారు. హైదరాబాద్లో, తెలంగాణలో ఈ రెసిపీని ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని అవి చిటపటమన్న తర్వాత 3 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. చిన్న మంట మీద ఎండుమిర్చి పూర్తిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని చిన్న మంట మీద దూరగా వేయించుకున్న తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు 5, పచ్చిమిర్చి చీలికలు 3 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని చిన్న మంట మీద సువాసన వచ్చేంత వరకు వేయించుకొని తరిగిన టమాటో 1 వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ పొడిని వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. గిన్నె పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. టమాటో ముక్క మరి మెత్తగా కాకుండా ఒక 60% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పులో నుండి తీసిన శనగపప్పు కట్టును వేసుకోవాలి. దాంతోపాటు 1 కప్పు చింతపండు నీళ్ళను పోసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకున్నాను. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మరీ పుల్లగా చిక్కగా లేకుండా కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ చారు మరీ చిక్కగా పల్చగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో చారుని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు 1 గుప్పెడు వేసుకొని అంతా కలిసేటట్టు మరొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరో 2 నుండి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడి వేడి అన్నంతో కలిపి తింటే శనగపప్పు కట్టుతో చేసుకున్న ఈ చారు ఉగాది రోజు అందరూ తెలంగాణలో చేసుకొని తింటారు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తెలియకపోతే ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది. ఉగాది రోజే కాకుండా మీరు ఎప్పుడైనా శనగపప్పు కట్టుతో చారు చేయాలనుకుంటే ఇలా సింపుల్గా మీరు కూడా చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చల్లారిన తర్వాత పలచగా చిక్కగా లేకుండా వీడియోలో చూస్తున్న విధంగా ఎంతో రుచిగా తిన్నా కొద్దికే ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ రెసిపీ నచ్చుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన అరుదైన సరికొత్త రుచులను మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.